హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం ఏడబ్ల్యూఎస్ కెరియర్ పాత్ గురించి తెలుసుకుందాం. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్? ఏడబ్ల్యూఎస్ అనేది ఒక క్లౌడ్ పేరు. ఏడబ్ల్యూఎస్ని అమెజాన్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సో ఏడబ్ల్యూఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో మెయిన్గా మనకి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, ఈ క్లౌడ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, కంపెనీస్, బిజినెస్ ఆర్గనైజేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్, సో ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఓన్ వెబ్సైట్స్ని కానీ, వెబ్ అప్లికేషన్స్ని కానీ, సాఫ్ట్వేర్స్ని కానీ, మొబైల్ యాప్స్ని కానీ, సో ఇవన్నీ క్లౌడ్లో స్టోర్ చేస్తారు. సో క్లౌడ్లో స్టోర్ చేయడం వల్ల సెక్యూరిటీ వైజ్గా బాగుంటుంది కాబట్టి క్లౌడ్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. క్లౌడ్ని మెయింటైన్ చేయాలి అన్నా, సెక్యూరిటీ వైజ్ చెక్ చేయాలి అన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెక్ చేయాలి అన్నా మనకి క్లౌడ్ పైన వర్క్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ కావాలి. సో ఖచ్చితంగా జాబ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. సో అందుకే మనకి ఏడబ్ల్యూఎస్లో డిఫరెంట్ జాబ్ ఓపెనింగ్స్ కూడా మనకి ఉంటాయి. సో స్కిల్స్, మనకి ఏడబ్ల్యూఎస్లో ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఏడబ్ల్యూఎస్ కెరియర్ పాత్ సైడ్ వెళ్ళాలి అంటే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ మోస్ట్లీ జావా అండ్ పైథాన్. సో నార్మల్గా బేసిక్ లెవెల్లో వచ్చినా సరిపోతుంది. అలాగే నెట్వర్క్స్ పైన ఐడియా ఉండాలి. డిఎన్ఎస్, హెచ్టిటిపి, టీసీపీ, ఐపీ, విపిఎన్, సిడిఎన్, సో ఇలాంటి నెట్వర్క్స్ పైన కూడా మనకి ఐడియా అనేది ఉండాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగే అబ్జర్వబిలిటీ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నోడ్స్ నుండి డేటా కలెక్ట్ చేయడము, డేటా అనలిటిక్స్ స్కిల్స్, డిసిషన్ మేకింగ్ అండ్ యాక్షన్ పాయింట్ స్కిల్స్ అనేవి మనకి మెయిన్గా ఉండాలి. ఆ తర్వాత క్లౌడ్ సెక్యూరిటీగా చూసుకోవాలి కాబట్టి మనకి క్లౌడ్ సెక్యూరిటీ స్కిల్స్ కూడా ఉండాలి. అలాగే డివాప్స్ స్కిల్స్ అనేవి కూడా మనకి మ్యాండేటరీగా ఉండాలి. సో ఇవి వచ్చేసి మనకి స్కిల్స్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఫస్ట్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ డెవలపర్, క్లౌడ్ డివాప్స్ ఇంజనీర్, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. సో ఇలాంటి డిఫరెంట్ డెసిగ్నేషన్స్ అనేవి మనకి ఉంటాయి. సో వాళ్ళ యొక్క రోల్స్ని బట్టి వాళ్ళు వర్క్ని హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కొన్ని సర్వీసెస్ కూడా ఉంటాయి లైక్ క్లౌడ్ ఫ్రంట్, S3, అమెజాన్ EC2. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే డిఫరెంట్ సర్వీసెస్. సో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ని బట్టి వాళ్ళు ఆ సర్వీసెస్ని నేర్చుకొని ఆ రోల్కి ఎలిజిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సర్వీసెస్ని అమెజాన్ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇక్కడ సర్వీసెస్ అనేవి మనకి యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ప్రతి ఒక్క రోల్కి డిఫరెంట్ స్కిల్ సెట్ అనేది అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లౌడ్ డెవలపర్కి ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటాబేస్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన నాలెడ్జ్ ఉండాలి. సర్వీసెస్ పైన కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇలా డిజిగ్నేషన్ని బట్టి మనకి స్కిల్ సెట్ అనేది అవసరం అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఏడబ్ల్యూఎస్ కెరియర్ పాత్. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.